ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో ఈ నందీశ్వరుణ్ణి ఆ శివయ్యకు ఇచ్చే అదృష్టం మాకు దక్కింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గరలో ఉన్న బ్రాహ్మణంతాపురం గ్రామంలో కొత్తగా గుడి నిర్మాణం జరిగింది. అయితే నంది విగ్రహానికి డబ్బు కొరత ఉండడం వల్ల ఆ సమాచారం మా మిత్రుడి ద్వారా మాకు తెలిసింది. మేము గుడి పెద్దలకు ఫోన్ చేసి మా విలేజ్ విహారీ ఛానల్ తరపు నుంచి నంది విగ్రహాన్ని అందజేస్తామని మాట ఇచ్చేశాము. మౌనం బాబాకు శివలింగాన్ని సమర్పించిన వీడియో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బహుశా అదే కారణమేమో ఆ పరమశివుడికి ఎంతో ప్రియమైన నందిని మా ద్వారా పొందాలని ఆశపడినట్లున్నాడు. శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మా అల్లగడ్డలో నంది విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చాము. ఈ విగ్రహం ఖరీదు 50,000 రూపాయలు. గుడి పెద్దలు మా అందరినీ ప్రతిష్ఠ రోజున పూజలో పాల్గొనాలని ఆహ్వానించారు. పరమశివుడి పవిత్రమైన మహాశివరాత్రి రోజు రానే వచ్చింది. ఇక నేను, నరేంద్ర వాళ్ళ అమ్మా నాన్న, అలాగే సురేంద్ర, అబ్దుల్ అందరం కలిసి వెళ్ళాము. ఫిబ్రవరి 26 ఉదయం 4:15 శివలింగాన్ని అలాగే నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పూజలు పూర్తయ్యాక గుడి పెద్దలు మాకు సన్మానించడం, ఈ పుణ్య ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగం కావడం ద్వారా కలిగిన ఆధ్యాత్మికత అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మీరు మా సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ కంటే ఎక్కువే. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది మీ అందరి నిరంతరం ఆదరణ వల్లే సాధ్యమైంది. ఆ శివుడి కృపతో మన ప్రయాణం ఇలాగే ఆధ్యాత్మికంగా భావోద్వేగంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.